నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈరోజు బీపీకి సంబంధించి ఆసనాలు చెప్తాము. హై బీపీకి చాలా స్లోగా చేయాలి, స్పీడ్ చేయకూడదు. సూర్య నమస్కారాలు లేదా ఎక్కువ మూమెంట్స్ ఉండకూడదు, చాలా స్లోగా చేయాలి. బీపీ నార్మల్కి వస్తుంది, హై బీపీ. ప్రాక్టికల్స్లోకి వెళదాము. సమస్థితి, ఊర్ధ్వహస్తాసనం. శ్వాస తీసుకుంటూ చేతుల్ని భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతుల్ని పైకి తిప్పాలి. శ్వాస తీసుకుంటూ నమస్కార ముద్రలోకి పోవాలి. ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకొని వేళ్ళని కలిపి ఉంచి శ్వాస వదులుతూ తలపైకి తీసుకురావాలి. అరచేతుల్ని ఆకాశం వైపుకు చూపిస్తూ శ్వాస తీసుకుంటూ చేతుల్ని బాగా స్ట్రెచ్ చేయాలి. యాంకిల్స్ని పైకి లిఫ్ట్ చేయాలి. యాంకిల్స్ లిఫ్ట్ చేయని వాళ్ళు సాధారణంగా కూడా చేయొచ్చు. ఒక 5 శ్వాసలు ఆసన స్థితిలో నిలబడాలి. ఆసనం నుంచి కిందికి వచ్చేటప్పుడు శ్వాస వదులుతూ తలపైకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ నమస్కార ముద్ర. శ్వాస వదులుతూ భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ అరచేతుల్ని కిందికి చూపించాలి. శ్వాస వదులుతూ తర్వాత రిలాక్స్. ఇంకొకసారి ఊర్ధ్వహస్తాసనం, సమస్థితి. రిలాక్స్. కటి చక్రాసనం, అర్ధకటి చక్రాసనం అంటారు. సమస్థితి. శ్వాస తీసుకుంటూ ఒక చేతిని పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతిని ఆకాశం వైపు చూపించాలి. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకొచ్చి అక్కడ శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ భుజాన్ని పైకి లాగాలి. శ్వాస వదులుతూ సైడ్కి బెండ్ అవ్వాలి. ఒక 5 శ్వాసలు ఆసన స్థితిలో ఉండాలి. ముఖ్యంగా బీపీ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించింది. అంటే హార్టు, ఆర్టరీసు, వెయిన్స్ ఇవన్నీ కూడా సక్రియ అవ్వడానికి ఉపయోగపడే ఆసనాలు మాత్రమే చెప్తాను నేను. ఇవి చేసుకుంటే బీపీ నార్మల్ అవుతుంది. తర్వాత శ్వాస తీసుకుంటూ పైకి, అక్కడ శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ చేతిని పైకి పుల్ చేయాలి. శ్వాస వదులుతూ భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ అరచేతిని నేలకు చూపిస్తూ శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, అక్కడ ఎక్సేల్, ఇన్హేల్, పుల్ ద హ్యాండ్ అప్వర్డ్స్, ఎక్సేల్. ఇక్కడ ఒక 5 శ్వాసలు. సాధారణ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి.
5 శ్వాసలు అయిన తర్వాత శ్వాస తీసుకుంటూ అక్కడ శ్వాస వదిలి శ్వాస తీసుకుంటూ పుల్ చేయాలి. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ సమస్థితి, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇంకొకసారి అదే ఆసనం, సమస్థితి, నన్ను అబ్జర్వ్ చేస్తూ చేయండి. బాగా తప్పులు చేయొద్దు. 1-2 సార్లు అబ్జర్వ్ చేసి శ్వాసను, శరీర కదలికల్ని, స్థితిని అబ్జర్వ్ చేస్తూ చేయండి. 5 శ్వాసలు ఉన్న తర్వాత ఆపోజిట్ సైడ్. కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. కళ్ళు తెరుచుకొని చేయండి మొదట. రాను రాను అలవాటు అయ్యే కొద్దీ కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. దెన్ సమస్థితి, రిలాక్స్. ఇప్పుడు అర్ధచక్రాసనం. కమ్ టు సమస్థితి. చేతుల్ని నడుముల పైన వెనక పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి ఎంత వీలైతే అంతే వంగాలి. బలవంతంగా చేయకూడదు. జస్ట్ రిలాక్స్డ్గా చేయాలి. శ్వాస వదులుతూ సాధారణ స్థితికి వచ్చి చేతుల్ని దించి సమస్థితిలోకి వచ్చి రిలాక్స్. ఇప్పుడు అర్ధకడి చక్రాసనానికి కౌంటర్ ఆసనం, పాదహస్తాసనం. కమ్ టు సమస్థితి. 2 చేతుల్ని శ్వాస తీసుకుంటూ ముందు నుంచి పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ నడుమును దించాలి. మెల్లగా చేతులను కూడా దించి మోకాళ్ళ పైన చేతులు ఉంచండి. మొదట కొంత సమయము, ఒక 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత పాదహస్తాసనం కూడా చేయొచ్చు, బీపీ తగ్గిన తర్వాత. అంతవరకు ఈ ఆసనం చేయండి. మాడిఫైడ్ పాదహస్తాసనం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ సమస్థితి, రిలాక్స్. సమస్థితి, అర్ధచక్రాసనం. చేతుల్ని నడుములపై తీసుకోవాలి. మెల్లగా శ్వాస వదులుతూ పైకి వచ్చి చేతుల్ని దించేసి సమస్థితికి వచ్చి రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ పాదహస్తాసనం, సమస్థితి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాస వదులుతూ తల లోపలికి కూడా చేస్తూ ఉండొచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ
రిలీజ్ అండ్ రిలాక్స్. సమస్థితి. ఇప్పుడు కటి వక్రాసనం, అర్ధకటి వక్రాసనం చేద్దాం. ఫస్ట్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఎడమ చేతిని కుడి భుజం పైన ఉంచాలి. శ్వాస వదులుతూ వెనక్కి తిరగాలి. శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ సమస్థితి. రిలాక్స్గా చేయాలి శ్వాస వదులుతూ. దెన్ కమ్ టు సమస్థితి, ఆపోజిట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, శ్వాస వదులుతూ ముందుకు రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ సమస్థితికి వచ్చి రిలాక్స్. అదేవిధంగా సెకండ్ టైం సమస్థితి. Then opposite side. రిలాక్స్. ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆసనాలు చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు.